ఓకే. చెప్పండి. హాయ్ అందరికీ నమస్కారం. ముందడుగు న్యూస్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ హ్యాపీ దసరా. సినిమా గురించి. నేను కన్యాకుమారి సినిమా హీరోయిన్ గీత్ సైనేనండి. మా సినిమా ఓటీటీలో వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ ఇంకా ఆహా ఇంకా ట్రెండ్ అవుతుంది. అమెజాన్లో ఇంకా ఆహాలో రెండిట్లో కూడా ట్రెండ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్కి. చాలా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రమోషన్స్ కూడా మేము ఇంకా చేస్తున్నాం. ఎందుకంటే బికాస్ మీరు అడుగుతున్నారు ఎందుకు ప్రమోట్ చేయట్లేదు, ఇంత మంచి సినిమాని ఎందుకు వదిలేస్తున్నారని. మేము వదిలేయట్లేదండి. వీఆర్ ట్రయింగ్ యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్. ప్లీజ్ వాచ్. చూడని వాళ్ళందరూ మా సినిమా చూడండి. మా రీల్స్ కూడా అన్నీ ట్రెండ్ అవుతున్నాయి. కన్యాకుమారి సినిమా రీల్స్ అన్నీ. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ లవ్. ఇంకా స్ప్రెడ్ చేయండి. అందరూ చూడండి. మీ కన్యాకుమారి టీం నుంచి కూడా హ్యాపీ దసరా. సినిమాలో మీ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందండి? సినిమాలో నా క్యారెక్టర్ చాలా అంటే బయట నుంచి చాలా ఫన్నీగా ఉంటుంది, కానీ ఆమె ఫన్నీగా ఉండదు. షీ హ్యాస్ ఒక అంబిషన్ ఉంటుంది అమ్మాయికి. ఆ అంబిషన్ని రీచ్ అవ్వాలంటే ఏం చేయాలో అంటే తన పాటలు తను పడుతూ ఉంటుంది అనమాట. సో అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా ప్లస్ మా సినిమాలో నార్మల్ వేరే సినిమాలా కాకుండా చాలా యూనిక్గా ఉంటాయన్నమాట కాన్వర్జేషన్స్. హీరో హీరోయిన్ అంటే సినిమాలో ఏ డైలాగ్స్ అయినా కూడా చాలా యూనిక్గా రాశారనమాట. రైటింగ్ చాలా బాగుంటుంది. ఇంకా ఫార్మింగ్ ఇంకా లవ్ని రెండింటిని కలిపి చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. ఒక యూనిక్ టేక్ అనమాట. ప్లీజ్ వాచ్, ఎంకరేజ్ గుడ్ సినిమా. మేము చాలా ప్యూర్ ఇంటెన్షన్తో చేసాం. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరూ కూడా మీకు సినిమా బాగుందని మెసేజ్ పెట్టడం జరుగుతుంది కదా, మీ ఫీలింగ్ ఎలా? నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. బికాస్ అంటే థియేటర్లో మేము అనుకున్నంత అంటే అవ్వలేదు. ఆ ప్రమోషన్స్ అయినా కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ ఓటీటీలో వచ్చిన తర్వాత వాళ్ళ మెసేజెస్ చూసి నేను మాత్రం అంటే ఐ ఫీల్ లైక్ నేను సక్సీడ్ అయిపోయాననే ఫీలింగ్ వస్తుంది అనమాట.